ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో 40 రోజులు పాల్గొంటున్నాం. మనం ఈ రోజు చివరి రోజైన మౌన దినము వరకు శిలువ మాటున నడిపిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ ఈరోజు శిలువ శ్రమల ధ్యానములలో 40వ రోజు పరిశుద్ధ శనివారం మౌన దినము ఏప్రిల్ 2026. మౌన దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని శిలువ వాక్య వాగ్దానం లూకా సువార్త 23వ అధ్యాయము 50, 52, 53 వచనాలు. అరిమథెయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొనెను. దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ప్రభువు శిలువపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మరణమైన తర్వాత దేహమును సమాధిలో ఉంచవలసిన యూదుల నిబంధన ఆచారమై ఉన్నది. సూర్యాస్త సమయం తర్వాత శిలువ వేయబడిన వారు చనిపోక ఉంటే వారి ఎముకలు విరగగొట్టి వేయుదురు. ఎముకలు అన్నీ విరిగిన తర్వాత కొన ప్రాణముతో ఉన్నా సరే ఎటువంటి బలవంతుడైనా చనిపోవును. అలా వదిలేయబడిన దేహమును పక్షులకు వదిలివేయుదురు. యేసయ్య ఆత్మను మోసిన దేహమునకు తండ్రి అయిన దేవుడు అంతటి అపకీర్తి రానివ్వక యెషయా వ్రాసిన లేఖనములు నెరవేర్చినట్లు ఒక ఎముకనైనను విరగబడలేదు. దాని ప్రకారమే ఆయన దేహమును సమాధిలో ఉంచే విధముగా ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన దేహమైతే తూట్లో చేయబడినది, కానీ ఒక్క ఎముకనైనను విరవబడలేదు. సూర్యాస్త సమయం కాకమునుపే ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకొనెను. గనుక అన్నీ కూడా దేవుని చిత్తానుసారమే యూదుల ధర్మశాస్త్రపు నిబంధన ప్రకారమే జరిగెను. ఆయనకు గణతిచ్చే విధంగా తండ్రి అయిన యెహోవా అరిమథెయ యోసేపును ఏర్పాటు చేసుకొనెను. ఈయన ఆ పట్టణపు రాజ్యపాలక సభ్యుడు, ధనవంతుడు. అతను చనిపోయిన తర్వాత అతని పాతిపెట్టటకు రాతి సమాధిని తవ్వించుకొనెను. అది అతనికి దేవుడిచ్చిన ఆలోచన అయ్యున్నది. అతను ధనవంతుని యొద్ద పాతిపెట్టబడునని లేఖనమును నెరవేరినట్లు ఆ ప్రకారమే జరుగును. కావున ప్రియ దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు జననము మరణముల దేవుని ఏర్పాటు చొప్పున ఘనంగా ఆయన మహిమకరంగా జరిగెను. బాలుడైన యేసుకు పశువుల పాకను దేవుడు సిద్ధపరిచెను. మరణం తర్వాత ధనవంతుని సమాధిని అప్పగించెను. ఏ ప్రదేశమునైనను ఆయన స్థిర నివాసము కాదు, పరలోకమే మన రక్షకునికి స్థిర నివాసము. కావున యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన మనము ఎంతో ధన్యులం. ఆయన ఈ భూమికి వచ్చినప్పుడు ఏ స్థలమును ఆయనకు స్థిరం కాకపోయినను మనకు స్థిర నివాసములతో మన గృహములకు అధిపతిగా మనతోనే నివాసము చేయుచున్నాడు. శిలువపై మన కోసం బలియాగమై ఈరోజు సమాధిలో ఆయన దేహము ఉంచబడినది. ఈ విధముగా ఉంచబడిన రోజుగా మౌన దినముగా పాటిస్తూ మౌనంగా ప్రార్థించుకుందాము. 3వ దినమున ఆదివారం తెల్లవారుజామున క్రీస్తు లేచినాడని వార్త హృదయంలో నింపుకొని మన గృహములలో పునరుద్ధానపు జయోత్సాహము చేయుదురుగాక. మన కోసం లేచి ఉన్నాడని స్తుతించుదాంగాక. ఆమేన్. ప్రార్థన. శిలువపై నా కోసమే బలియాగమైన యేసుక్రీస్తు ప్రభువా, ఏమిచ్చినా నీ రుణము తీర్చగలము. ఈ 40 రోజులు శిలువ శ్రమల ధ్యానములలో మమ్మల్ని మీ రెక్కల చాటున మరుగుపరిచి మీ శిలువ మాటున దాచినందుకు వందనములు. ఈరోజు నీవు సమాధిలో ఉండి నా కోసమే మాదిరికరమైన జీవితమును చూపించిన నీకు వందనములు. ప్రభువా, నీవు 3వ దినమున పునరుద్ధానుడై లేచినావు గనుక అట్టి ఆరాధనలో పాలుపంపులు పొందుకుని జయోత్సాహము చేయగల శక్తిని ఇమ్మునాదా. ఈ 40 రోజులు ఉపవాస దీక్షలో మీ శిలువ వద్దకు రానిచ్చిన ప్రభువ, మేము పొందిన దీవెనలు మరలా రాబోయే శిలువ ధ్యానముల వరకు మాపై నిలిపి నిండుగా వర్ధిల్లింపచేసి నడిపించుము. సైతాను శోధన నుంచి, అపవాది తంత్రం నుంచి రక్షించి మీ రక్తంలో శుద్ధీకరించి మమ్ములను ఆదుకొనుము. ఈ విధముగా భక్తి జీవితంలో దైవస్థితితో కొనసాగుచు ఎట్టి కష్టమైన, ఏ ఆపదైనా, ఏ శ్రమ అయినా శిలువ రక్తంలో జయించగల సర్వశక్తిని మాకు దయచేయమని, ఈ శిలువ ధ్యానములలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై నీ వరములను, నీ యొక్క ధన్యతలను, నీ యొక్క సర్వ ఆశీర్వాదములను నిండుగా కుమ్మరించి వర్ధిల్ల చేయమని, ఈ రీతిగా ధ్యాన స్థితిలో కొనసాగుచు ప్రతిరోజు కూడా నిన్ను ఆరాధించి స్తుతించి నిన్ను గణపరచుచు స్థిర నివాసముగా నిన్నే కొలవగల శక్తిని భాగ్యములతో నింపమని, శిలువపై మాకై బలి అయిన నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో నీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.